హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకన్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకేం చెప్పబోతున్నానంటే, మనం చాలాసార్లు మన ఫోన్ పక్కన పెట్టేసి మర్చిపోతుంటాం, మళ్ళీ మన ఫోన్ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటాం. సో అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారి కోసం ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అదే క్లాప్ టు ఫైండ్. అంటే కేవలం మనం చేసే క్లాప్స్ వల్ల మన ఫోన్ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల కొంచెం డిస్టెన్స్లో ఎక్కడున్నా సరే మన క్లాప్స్ సౌండ్కి రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఈ విధంగా జరగడానికి మనకు ఒక అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్. అదే క్లాప్స్ టు ఫైండ్. ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో క్లాప్ టు ఫైండ్ అని 1 మిలియన్ డౌన్లోడ్స్తో మనకి అప్లికేషన్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాప్ టు స్టార్ట్, వెయిటింగ్ ఫర్ క్లాప్స్ అని అడుగుతుంది కదా. అంటే ఏంటి అంటే, ఈ పిక్చర్ అర్థం ఏంటంటే, మనం యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చి ఏమడుగుతుందంటే, మనం ఏదైనా సౌండ్ చేయమని అడుగుతుంది. అది మన క్లాప్స్ అనే కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రమ్ శబ్దమైన ఏదైనా సరే, మనం ఏదైతే మళ్ళీ మన ఫోన్ ఆఫ్ చేసినప్పుడు వెతుక్కోవడానికి ఉపయోగిస్తామో ఆ సౌండ్ అనేది మనం చేయాలి. సో అందరూ కామన్గా క్లాప్స్ అనేది ఇచ్చేయండి. ఒకసారి మీరు క్లాప్స్ ఇవ్వగానే ఈ విధంగా సౌండ్ డిటెక్ట్ చేస్తుంది. వీ హ్యావ్ డిటెక్టెడ్ ఏ సౌండ్, ఇట్స్ ఈజీ టు యువర్ క్లాప్ అని అడుగుతుంది. అంటే మీరు చేసిన క్లాప్ అనే సౌండ్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. చేసిన తర్వాత అది మీదే కాదని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎస్ ఇచ్చేసేయండి. ఎస్ ఇవ్వగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఆఫ్ ఆన్ అని అడుగుతుంది. మీరు గ్రీన్ కలర్ ఉన్నట్లయితే కనుక మీ మొబైల్లోని ఈ అప్లికేషన్ అనేది ఆన్లో ఉన్నట్లే ఫ్రెండ్స్. ఇలా ఆన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ స్క్రీన్ ఆఫ్ చేసి మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే, మీ దగ్గర ఎక్కడ పెట్టి మర్చిపోయిన వెంటనే ఇది ఏం చేస్తుందంటే, సింపుల్గా మీరు క్లాప్స్ కొట్టగానే మీరు ఇన్కమింగ్ కాల్కి ఎటువంటి రింగ్ టోన్ అయితే పెట్టారో, మీ మొబైల్ రావడానికి ఎటువంటి కాల్ రింగ్ టోన్ పెట్టారో ఆ రింగ్ టోన్తో మీ మొబైల్ సైలెంట్లో ఉన్నా సరే ఇది రింగ్ టోన్ అనేది మోగుతుంది ఫ్రెండ్స్. అలా మోగగానే ఆఫ్లో ఉన్న మీ ఫోను ఎక్కడుందో ఆ శబ్దం మీకు తెలిసి మీరు ఆ ఫోన్ని డిటెక్ట్ చేయడానికి అవుతుంది. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ క్లాప్ టు ఫైండ్ అప్లికేషన్ యూస్ చేసి స్క్రీన్ ఆఫ్ చేసి క్లాప్స్ కొట్టి ఆన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ వీడియో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో ఒకటే మైక్ మొబైల్ 2 సార్లు అనేది పనిచేయదు ఫ్రెండ్స్. సో ఇందులో క్లాప్ టు ఫైండ్కి మైక్ అనేది ఉండాలి. మన ఫోన్లో మైక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మైక్ ఇన్నిసార్లు అనేది పనిచేయదు. సో నేను ప్రాక్టికల్గా చేయలేకపోతున్నాను, క్షమించండి ఫ్రెండ్స్. బట్ ఈ అప్లికేషన్ అనేది జెన్యూన్గానే వర్క్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసి ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ టిప్స్ అండ్ మరియు ట్రిక్స్ కోసం మీకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.